వరకు ప్రపంచంలో అతిపెద్ద బంగారు నిల్వలున్న గనిగా నిలిచిన దక్షిణాఫ్రికా గని కంటే పెద్ద గని ఇటీవల బయటపడింది. దీని విలువ రూపాయలు 7 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఆ బంగారు గని ఎక్కడ ఉంది, ఏ దేశం ఆధీనంలో ఉంది, ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. బంగారం అంటే భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద చాలా క్రేజ్ ఉన్న ఖనిజం. మన దేశంలో అయితే నగలుగా మార్చి ధరిస్తారు. కొన్ని దేశాల్లో బంగారాన్ని ఆస్తిగా నిల్వ చేసుకుంటారు. అందుకే చాలా మంది అవసరాలు తీర్చుకున్నా లేకపోయినా బంగారం మాత్రం కొంటూ ఉంటారు. అంత ఖరీదైన ఖనిజం తమ వద్ద ఎక్కువగా ఉందని ఇటీవల చైనా ప్రకటించింది. 1000 మెట్రిక్ టన్నుల ప్రీమియం నాణ్యత కలిగిన బంగారు గని ఉందని చైనా చెబుతోంది. హునాన్ ప్రావిన్స్ లోని పింగ్జియాంగ్ కౌంటీలోని ఇటీవల వెలుగు చూసిన ఈ బంగారు గనిలో దాదాపు 600 బిలియన్ యువాన్ల విలువైన బంగారం ఉందని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో దీని విలువ సుమారుగా 7 లక్షల కోట్లు ఉంటుంది. ఇప్పటి వరకు 930 మెట్రిక్ టన్నులతో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వగా దక్షిణాఫ్రికా బంగారు గని ఉండేది. చైనాలో ఈ బంగారు గని వెలుగు చూడటంతో ప్రపంచంలో అతిపెద్ద బంగారు గనుల్లో దక్షిణాఫ్రికాలో ఉన్న లోతైన గని 2వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతానికి చైనా బంగారు గనిలో 2 కిలోమీటర్ల లోతులో 300 మెట్రిక్ టన్నుల బంగారం వెలికి తీయవచ్చని సమాచారం. దీనిపై జరిపిన అధికారిక అధ్యయనంలో అధునాధున 3D భౌగోళిక సాంకేతికతను ఉపయోగించారు. దీని ప్రకారం 3 కిలోమీటర్ల లోతు వరకు బంగారం ఉండవచ్చని తెలుస్తుంది. ఈ గని చైనా బంగార ఉత్పత్తి సామర్థ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని, కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని అభిప్రాయపడుతున్నారు. చైనాలో బంగారు గని వెలుగు చూడనంత వరకు ప్రపంచంలో అతి ముఖ్యమైన బంగారు గనులు దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, రష్యా, అమెరికా వంటి దేశాల్లో ఉండేవి. కానీ ఇప్పుడు చైనాలోని పింగ్జియాంగ్ కౌంటీ బంగారు గని ప్రపంచ పటంలో కీలక స్థానాన్ని సంపాదించింది. దీంతో అత్యధిక బంగారం నిల్వలు కలిగిన దేశాలను కూడా చైనా అధిగమించిందని చైనా ప్రకటించుకుంది.